హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు నా సొంతం ఎపిసోడ్ 33. లేదన్నయ్య, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. నిజంగా నువ్వు మాకు మంచి అన్నయ్యవి. నిన్ను నువ్వు ఎప్పుడూ అలా అనుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకను అన్నయ్య అన్నాడు ఆర్య. మరి అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు గుడ్ బ్రదర్స్, అర్థమవుతుందా? అన్నాడు యశ్వంత్ తమ్ముళ్ళ కన్నీళ్లు తుడుస్తూ. కొంతసేపటికి పని ఆమె వచ్చి మిథునతో వంట రెడీ అయింది అని చెప్పడంతో మిథున లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ రండి భోజనం చేద్దాం అంది మిథున. నాకు తినాలని లేదమ్మా, మీరు తినండి అన్నారు లక్ష్మి గారు. అలా అంటే ఎలా అమ్మా, నువ్వు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా అన్నాడు యశ్వంత్ తల్లి వైపు చూస్తూ. నేను ఏ టాబ్లెట్స్ కూడా వేసుకోను. నాకు ఏమీ వేసుకోవాలని లేదు. నన్ను ఇలా వదిలేయండి అన్నారు లక్ష్మి గారు. అమ్మా, మాకు బాధ ఉంది. కానీ మళ్ళీ నీ ఆరోగ్యం మీదకి వస్తే మాకు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా అడిగాడు యశ్వంత్. మిథున లోపలికి వెళ్ళి ప్లేట్లో కొంచెం భోజనం పెట్టుకొని వచ్చి లక్ష్మి గారికి బలవంతంగా తినిపించింది. ఒక 4 ముద్దలు తిన్న తర్వాత ఇంక వద్దు అని పక్కకి తోసేశారు లక్ష్మి గారు. ఆ తర్వాత ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి ఆయనకి కూడా తినిపించింది మిథున. ఇష్టం లేకపోయినా యశ్వంత్ బలవంతం మీద ఒక 4 ముద్దలు తిన్నారు ప్రకాష్ గారు కూడా. మిథున ఇద్దరికి టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళు టాబ్లెట్స్ వేసుకున్నాక అప్పుడు ఆర్య, శౌర్య ఇంకా మాయాకి ఫుడ్ పెట్టింది. వాళ్ళు తినను అన్నా కూడా యశ్వంత్ వాళ్ళ వైపు సీరియస్గా చూడటంతో కొంచెం తినేసి ఇక వాళ్ళు కూడా తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. యశ్వంత్ వైపు చూస్తూ తనకి ప్లేట్లో వడ్డించింది మిథున. నాకేం తినాలని లేదు మిథున అన్నాడు యశ్వంత్. అందరికీ చెప్పి మీరు తినకపోతే ఎలా ఉంటుందో ఆలోచించారా? ముందు కొంచెం తినండి యశ్వంత్ గారు అంది మిథున. ఇక ఏదో 2 ముద్దలు తిన్నాను అంటే తిన్నాను అనిపించి భార్య వైపు చూస్తూ, నువ్వు కూడా తిను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. "ఆ, తింటాను" అంటూ తను కూడా లైట్గా ఒక 2 ముద్దలు తినేసి అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అంకిత్ శశాంక్కి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కూడా కలవకపోవటంతో అసలు వీడు ఫోన్ ఎందుకు కలవడం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అంకిత్. కొంతసేపటికి తన మనుషుల ద్వారా శశాంక్ యశ్వంత్ కంట్రోల్లో ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు అంకిత్. ఆ యశ్వంత్ గాడు శశాంక్ని ఇంత త్వరగా కనిపెడతాడు అని అస్సలు అనుకోలేదురా అన్నాడు అంకిత్. వాడి చెల్లి చచ్చేసరికి వీడింక మనిషిలాగా కాకుండా మృగంలాగా తయారయ్యాడన్నా అన్నాడు అంకిత్ మనిషి. సరే, వాడికి మనకి సంబంధించిన ఏ ఒక్క ప్రూఫ్ కూడా ఉండడానికి లేదు. మన సైడ్ నుంచి అంతా క్లియర్ చేయండి అన్నాడు అంకిత్ తన మనుషుల వైపు చూస్తూ. ఓకే అన్నా అంటూ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు అంకిత్ మనుషులు. రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా యశ్వంత్ డల్గా ఉండటం చూసి, యశ్వంత్ గారు, మీరు అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళని ఎలా ఓదారుస్తారు? మీరే చెప్పండి అడిగింది మిథున భర్త వైపు చూస్తూ. ఏమో, నాకేం అర్థం కావట్లేదు మిథున అన్నాడు యశ్వంత్. యశ్వంత్ గారు, మీరు కామ్గా ఉండండి ప్లీజ్ అంటూ భర్త వైపు చూస్తూ చెప్పింది మిథున. సరే, నువ్వు పడుకో, నేను కొంచెం సేపు ఆగి పడుకుంటా అంటూ చెప్పి ఇందాక దాచిన శశాంక్ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు యశ్వంత్. అందులో శశాంక్ అంకిత్ మనుషులతో చేసిన చాటింగ్, అలాగే డబ్బులకి సంబంధించిన అన్ని వివరాలు చూసిన యశ్వంత్ కొంచెం షాక్ అయ్యాడు. అంకిత్, ఇందులో నీ హస్తం కూడా ఉందా? నిన్ను ఈసారి మాత్రం ప్రాణాలతో వదలనురా. నువ్వు కేవలం నా మేనత్త కొడుకువి అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో వదిలేశాను. కానీ నేను చేసిన తప్పు అదే అని నాకిప్పుడు అనిపిస్తుంది. నీ చావు కూడా ఆ శశాంక్ గాడి చావుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందిరా. గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అనుకుంటూ
ఆలోచిస్తూ ఉన్నాడు యశ్వంత్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఉదయాన్నే లేచి స్నానం చేసి బయటికి వచ్చింది మిథున. లక్ష్మి గారు, ప్రకాష్ గారు హాల్లో కూర్చొని సైలెంట్గా ఉండటం చూసి కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది మిథున. అమ్మ, కాఫీ తీసుకోండి అంది మిథున. మారు మాట్లాడకుండా కాఫీ తీసుకున్నారు ఇద్దరు. యశ్వంత్ లేచాడా అమ్మా అడిగారు ప్రకాష్ గారు కోడలి వైపు చూస్తూ. లేదు నాన్న, అది రాత్రి చాలాసేపు ఆయన ఫోన్ చూస్తూ ఉండిపోయారు. అది ఆయన ఫోన్ కాదు, నాకు తెలిసి ఆ శశాంక్ గడి ఫోన్ అయ్యుంటుంది. పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే నేను కూడా కొంచెం సేపు ఆగి నిద్ర లేపుదామని ఆగిపోయాను అంది మిథున. అవునా, సరే తల్లి అన్నారు ప్రకాష్ గారు. ఇక అప్పుడే ఆర్య, శౌర్య, మాయ కూడా రావడంతో వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చింది మిథున. నువ్వు తాగావా వదినా అడిగింది మాయ మిథున వైపు చూస్తూ. నేను కొంచెం సేపు ఆగి తాగుతాను అంది మిథున. ఇక ముగ్గురు తాగేసిన తర్వాత పని ఆమె టిఫిన్ చేస్తూ ఉండటంతో అప్పుడు ఒక అరగంటకి కాఫీ పట్టుకొని భర్త దగ్గరికి వెళ్ళింది. అప్పటికే యశ్వంత్ లేచి రెడీ అయిపోయి కనిపించడంతో భర్త చేతికి కాఫీ కప్ ఇచ్చింది. అందరూ కాఫీ తాగారా అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. "ఆ, అందరికీ ఇచ్చాను" అంది మిథున. యశ్వంత్ భార్య వైపు చూస్తూ, మరి నువ్వు తాగావా? నేను టిఫిన్ తిన్నాక తాగుతాను, అప్పుడే తాగను అంది మిథున. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి? ఆ శశాంక్ గాడి దగ్గరకా అడిగింది మిథున. కాదు, రిషి దగ్గరికి. రిషి అన్నయ్య దగ్గరకా? ఇప్పుడు అన్నయ్య దగ్గరికి ఎందుకు? నీకు తెలీదు కదా, వాడు చాలా కాలంగా సియాని ఇష్టపడుతున్నాడు. వాడు ఈ టైంలో ఎలా ఉంటాడో నేను ఊహించగలను. అందుకే వెళ్ళి ఒకసారి వాడితో మాట్లాడి అప్పుడు వస్తాను అన్నాడు యశ్వంత్. మీరేమంటున్నారు? నిజంగానే రిషి అన్నయ్య సియాని లవ్ చేశాడా? హా, కాకపోతే వాడు సియా స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు తనకి చెప్పాలి అనుకున్నాడు. కానీ ఈలోపే అంతా అలా జరిగిపోయింది అన్నాడు యశ్వంత్. అయ్యో పాపం, అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో. టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది, తినేసి అప్పుడు వెళ్ళండి యశ్వంత్ గారు అంది మిథున. సరే సరే అంటూ భార్య వైపు చూస్తూ చెప్పి తనని తీసుకొని కిందకి వచ్చేశాడు. ఇక అప్పుడే పన్ని ఆమె వచ్చి టిఫిన్ రెడీ అయింది అని చెప్పడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. టిఫిన్ తినేశాక యశ్వంత్ బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి రిషి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ఒక డబల్ రూమ్ బెడ్రూమ్ ఫ్లాట్. బయట నుంచి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తూ ఉంటే ఒక 5 నిమిషాలకి డోర్ ఓపెన్ చేశాడు రిషి. బాగా ఏడ్చాడు అనుకుంటా. కళ్ళు రెండు బాగా ఉబ్బిపోయి మొహం కూడా బాగా పీక్కుపోయి మనిషి ఒక రకంగా అయిపోయాడు. రే మెంటలోడా అంటూ లోపలికి వచ్చి రిషి వైపు చూశాడు. అసలు సియా ఇలా చేస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదురా. ఆ ఎదవ బాస్టర్డ్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలి అన్నాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. వాడికి చావు అంత తేలికగా రాకూడదు రిషి. ప్రతి క్షణం చేసిన పాపానికి ఇక్కడే నరకం అనుభవించాలి అన్నాడు యశ్వంత్. ఆంటీ అంకుల్ వాళ్ళు ఎలా ఉన్నారు? మాయా, ఆర్య, శౌర్య అడిగాడు రిషి యశ్వంత్ వైపు చూస్తూ. అక్కడ విషయాలు మిథున చూసుకుంటుంది, కానీ నువ్వే ఇలా అయిపోయావురా. అంత ప్రేమించిన వాడివి ముందే నా చెల్లికి ఎందుకు చెప్పలేదురా? నువ్వు ముందే నీ ప్రేమని చెప్పుంటే అది ఇలా ఇంకొకరి మోసపు ప్రేమ వలలో చిక్కుకుని ఉండేది కాదురా, ఇడియట్ అన్నాడు యశ్వంత్ ఫ్రెండ్ కాలర్ పట్టుకొని. నేను ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసా అడిగాడు రిషి ఆశ్చర్యంగా. రోజంతా నా పక్కనే ఉంటావు, నా చుట్టూనే ఉంటావు, నేను ఆ మాత్రం తెలుసుకోలేనారా? సరే, నువ్వే ఎప్పుడో ఒకప్పుడు ఓపెన్ అవుతావు కదా అనుకున్నాను, కానీ ఈలోపే ఇంత అనర్థం జరిగిపోతుంది అని అసలు కలలో కూడా అనుకోలేదురా అన్నాడు యశ్వంత్ రిషి వైపు చూస్తూ. ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఫ్రెండ్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు రిషి. ఇంకా ఉంది
ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను. ఆ! అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నోట్. చాలామంది సియా చావుని డైజెస్ట్ చేసుకోలేక నాకు చాలానే అక్షింతలు వేశారు. సో, నేను మీ అందరి కోసం ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. దానికి మీరు ఓకే అంటేనే. లేదంటే లేదు. అదేంటంటే చనిపోయిన సియా మళ్ళీ బ్రతికొస్తుంది. మాక్సిమం లాజికల్‌గా రాయడానికి ట్రై చేస్తా. కానీ ఎక్కడైనా చిన్న చిన్న లాజిక్స్ మిస్ అయినా మీరు కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలి మరి. భూతద్దంలో పెట్టి చూస్తా అంటే మాత్రం కష్టం. మీరు ఓకే అంటే ప్రొసీడ్ అయిపోదాం. లేదంటే సియా క్యారెక్టర్‌ని లేకుండానే మిగతా స్టోరీని కంటిన్యూ చేసుకుందాం. ఎందుకు అంటే ఈ డెసిషన్ మీరందరూ సియా క్యారెక్టర్‌కి బాగా కనెక్ట్ అయ్యారు అని అర్థమైంది. అసలు ఈ విషయం ఆలోచించడానికే నాకు 4 రోజులు పట్టింది. అందుకే అప్డేట్స్ ఆపాల్సొచ్చింది. తిట్టుకోకండి. మీ ఒపీనియన్ చాలా ముఖ్యం బిగులు.